కన్నడలో 2 పడవల మీద కాలు పెడతారు ఏంటి అని తెలుగులో ದೋಣಿ ಮೇಲೆ 2 ದೋಣಿ ಮೇಲೆ ಕಾಲಿಡ್ತಾರೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಮೇಡಮ್. ಏನಾಯ್ತಾ ಸರ್ 2 ದೋಣಿ ಮೇಲೆ ಕಾಲೈತೆ ಏನಾಯ್ತಾ ಪ್ರಾಬ್ಲಮ್? ಏನು ಆಗಲ್ಲ ಮೇಡಮ್, ಜೀವನದಲ್ಲಿ ಹೆಂಗೆ 2 ಭಾಗ ಆಗ್ತದ ಹಂಗ ಆಗ್ತದೆ ಮೇಡಮ್. ಮನುಷ್ಯನ ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್ ಕಟ್ ಮಾಡಿದ್ರೆ ಹೆಂಗೆ 2 ಭಾಗ ಆಗುತ್ತೋ ಆ ತರ ಆಗುತ್ತೆ ಅಷ್ಟೇನೆ. ಯಾರಿಗೂ ಏನು ನ್ಯಾಯ ಕೊಡ್ಸಕ್ಕೂ ಆಗಲ್ಲ, ಸಕ್ಸಸ್ಸು ಆಗಲ್ಲ ಮೇಡಮ್ 2 ದೋಣಿ ಮೇಲೆ ಕಾಲ ಇಟ್ರೆ. సో ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే చెక్ యువర్ సెల్ఫ్. నేను ఒక్కటే అంటున్నాను సార్, నేను నమ్మాను, నాకు వర్క్ అవుతుంది నేచర్ని, నేను ఏదైతే చేస్తున్నానో దాన్ని 100% బిలీవ్ చేస్తానో అది వర్క్ అవుతుంది. మరి మీకెందుకు అవ్వదు? ఇప్పుడు ఎగ్జాంపుల్, లాస్ట్ వీక్ వేదామృతులు ఒక పర్సన్ 80,000 తీసుకున్నారు. సో మీలాగనే సేమ్ స్టార్ట్ అయ్యారు, మీలాగనే వర్క్ చేస్తున్నారు. మరి మీకెందుకు కాదు ఆ పర్సన్కి అయినప్పుడు? 2.5 లాక్ తీసుకుంటున్నారు, ఆల్రెడీ ఉంది, ఛాన్స్ ఉంది, చేస్తే ఎందుకు కాదు? కానీ ఇక్కడ ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే నమ్మకంతో చేయడం, బిలీఫ్నెస్. కాబట్టి ట్రస్ట్ యువర్ బ్రాండ్. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయండి సార్. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్లో ఇక్కడ బ్రాండింగ్ ఏంటి అంటే మీకు మీరే బ్రాండింగ్, మీ షాప్ ఏదైతే ఉందో దానికి మీరే బ్రాండింగ్. సో చూడండి ఎంత బాగుందో, బాగుందా లేదా? ఒకసారి చూడండి వెబ్సైట్ ఎంత నీట్గా ఉందో, మన ప్రొడక్ట్ గురించి ఇమీడియట్గా రావడం జరుగుతుంది. సరే ఇప్పుడు అంతా ఆన్లైన్ బిజినెస్సే కదా, ఎవరు చూసినా కానీ ఏంటి అక్కడ వాళ్ళకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటే అట్రాక్ట్ అవుతున్నారా లేదా పీపుల్? కాబట్టి నీట్గా మన వెబ్సైట్ మీరు గూగుల్లోకి వెళ్ళండి మీ మొబైల్లో. ఇంకా మొబైల్లో అయితే చాలా సింపుల్ ఓపెన్ చేసుకోవడం, చాలా అంటే చాలా సింపుల్. సో గూగుల్లోకి వెళ్ళేసి మీరు వేదామృత్.com అని పెట్టేస్తే ఆటోమేటిక్గా మీకు మన సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఇది అందరికీ ఒకటే సైట్, మీన్స్ ఒకటే ఉంటుంది. ఇది డిఫరెంట్గా ఏమీ ఉండదు. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న 89 పీపుల్ ఓపెన్ చేసుకున్న ఇదే ఉంటుంది. ఎంత డెడ్ ఈజీ అండి. సో దీని తర్వాత మీ షాప్ ఏదైతే ఉందో మీ షాప్లోకి మీరు లాగిన్ అవ్వాలి. నెక్స్ట్ సో మన షాప్లోకి మనం లాగిన్ అవ్వాలి అన్నప్పుడు ఒక్కసారి చూడండి. ఓకే, ఇమీడియట్గా మనకి ఐడి తెలుసు, మన ఐడి నెంబర్ తెలుసు, మనం వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఉందో. వేదామృత్, చేతిలో కలశం కనిపిస్తుంది, మన లోగో ఏదైతే ఉందో అమృత కలశం అంటాము. సో ఇక్కడ మీరు హెల్త్ కావాలంటే అందులోంచి హెల్త్ వస్తుంది, వెల్త్ కోరుకుంటే వెల్త్ వస్తుంది. నేను చెప్పాను కదా, యువర్ బిలీవ్నెస్. మీరు ఎలా అనుకుంటే అలా వస్తుంది. అండ్ హోమ్లో మనకి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మనకు వస్తుంది. అండ్ కంపెనీలో అబౌట్ అస్. ఎందుకు అంటే మీరు చేస్తున్న బిజినెస్ ఏదైతే ఉందో దాని గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే ఓకే, మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ 1 or 2 టైమ్స్ అడగొచ్చు, అంతకుమించి ఎక్కువ అడగలేం కదా. కానీ ఇక్కడ కంప్లీట్ వెబ్సైట్లో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది. కంపెనీ గురించి ఏంటి, అబౌట్ అస్, బిజినెస్ ఆపర్చునిటీ ఏంటి, కంపెనీకి ఏం సర్టిఫికేషన్స్ ఉన్నాయి, అసలు ఇప్పటిదాకా ఎవరైనా వాడరా లేదా, మనమే ఫస్టా? చూడండి ఒకసారి. అబౌట్ అస్, కంపెనీ ఎవరు స్టార్ట్ చేశారు, ఏంటి, ఎక్కడుంది మెయిన్ ఆఫీస్. శివమూర్తి గారు, మ్యామ్ కొంచెం సావిత్రి మూర్తి గారు మ్యూట్ చేసుకోండి, మీకు నీడ్ ఉన్నప్పుడు మాట్లాడండి ప్లీజ్ మ్యామ్, ఇట్స్ మై రిక్వెస్ట్. సో ఆ విధంగా మనం గనక ఓపెన్ చేస్తే, ఎందుకు అంటే నేను చెప్పాను కదా, మీకు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళని 1 or 2 టైమ్స్ అడగవచ్చు, అంత మించి మనం అడగలేము. కాబట్టి ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ జస్ట్ మీరు 1 క్లిక్, మీ థంబ్ ఫింగర్ తోటి 1 క్లిక్ చేస్తే చాలు మీకు ఇక్కడ అంత బిజినెస్ ఆపర్చునిటీతో సహా ఇక్కడ చూడండి ఎంత క్లియర్ కట్ గా ఉంది ఇన్ఫర్మేషన్. కనిపిస్తుందా సార్ అందరికి? సేమ్ మీ మొబైల్లో కూడా ఇలానే కనిపిస్తుంది, డిఫరెన్స్ ఏమీ ఉండదు. సర్టిఫికేషన్స్, టెస్టిమోనియల్స్, ప్రొడక్ట్స్. ఇక్కడ చూడండి మనకున్న ప్రొడక్ట్స్ ఏంటి, వాటి ఇంగ్రీడియంట్స్, ఎవ్రీథింగ్ క్లియర్గా కనిపిస్తూ ఉంది మొత్తం మీకు ఇక్కడ. నేనేమంటున్నానంటే మీరు వేదామృత్ బిజినెస్ హార్ట్ఫుల్గా ముందు మీరు చేస్తున్నారు అందరూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెబ్సైట్లో ఏమేమి మనకు ఉపయోగపడతాయి, గెట్ ఇన్ టచ్, కాంటాక్టర్స్, ఎక్కడెక్కడ మన ఆఫీస్ ఉంది, మెయిన్ కంప్లీట్గా హెబ్బాల్ మెయిన్ ఆఫీస్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఫస్ట్
మీరు దీన్ని ఓపెన్ చేయడం నేర్చుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు మన నూరు మొహమ్మద్ సార్ ఇదే చెప్పున్నారు, నేను ఇదే చెప్తున్నాను. ఎందుకంటే ఉపేన్ సార్ ఒకటే చెప్పున్నారు, ఫస్ట్ మన బిజినెస్ లో వచ్చిన వాళ్ళకి వాళ్ళ ఆఫీస్ గురించి వాళ్ళకి తెలియాలి. వాళ్ళకి విజువల్ గా ఏదైతే ఆఫీస్ ఉందో ఆ ఆఫీస్ గురించి తెలియకపోవడం వల్లనే చాలా మందికి ఇన్ఫర్మేషన్ వెళ్ళట్లేదు. ఇక్కడ చూడండి, స్లైడ్స్ ఆటోమేటిక్ గా మూవ్ అవుతూ ఉన్నాయి. వేద స్టెమ్, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్, న్యాచురల్ వెల్నెస్ ప్రొడక్ట్. సార్ ఎప్పుడు చెప్తుండే అడల్ట్ స్టెమ్ యాక్టివిటీ. స్టెమ్ అసలు ఏం విధంగా ఉపయోగపడుతుంది, దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్. సార్ టక్కన 29 ఇంగ్రీడియంట్స్ స్టెమ్ పేర్లు, స్టెమ్ లో ఏమేమి ఉన్నాయి అంటే ఎంతమంది చెప్పగలుగుతారు? ఏం మేడం ఈరోజు అన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారా అనుకుంటున్నారా? సార్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఇది నేను అడగట్లే, మీరు ఒక దగ్గరికి వెళ్ళారు, ఒక డిస్ట్రిబ్యూటర్ ఆ కస్టమర్ దగ్గరికి వెళ్ళారు. డిస్ట్రిబ్యూటర్ దగ్గరికే వెళ్ళారు అనుకోండి, ఆల్రెడీ తను లాగిన్ అయి ఉన్నారు, ఓకే. ఇంకొంచెం మీరు బిజినెస్ గురించి చెప్పడానికి వెళ్ళారు. ఆ పర్సన్ టక్కన మిమ్మల్ని సార్ స్టెమ్ లో ఉన్నటువంటి 29 ఇంగ్రీడియంట్స్ చెప్పమంటే, సార్ నా దగ్గర బ్రోచర్ లేదు, పీపీటీలోనో అన్ని ఓపెన్ చేయాలా, కొంచెం టైం పట్టుద్ది సార్. ఎందుకు సార్, మన ఫ్రెండ్ మన మొబైల్ 24/7 మనతోటే పాటు ఉంటుంది. వేదమృత్.com అని క్లిక్ చేయండి, ఆటోమేటిక్ గా మీకు స్లైడ్స్ రొటేట్ అవుతూ ఉంటాయి. మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఇది సింపులా హార్డ్? మీరే చెప్పండి, ఇది సింపుల్ అవుతుందా హార్డ్ అవుతుందా? నెక్స్ట్ లాగిన్ లోకి. సో ఈజీ లాగిన్ అకౌంట్ మనకి ఇక్కడ పక్కన కనిపిస్తూ ఉన్నాయి మీకు ఇక్కడ క్లియర్ గా. అండ్ ఇక్కడ మనకి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. జస్ట్ మీరు క్లిక్ చేస్తే చాలు, కంపెనీ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అవుతుంది. మీరు ఆటోమేటిక్ గా వెళ్ళిపోవచ్చు అందులోకి. ఇక్కడ నేను క్లిక్ చేశాను, చూడండి ఒకసారి. యూట్యూబ్ మీద నేను క్లిక్ చేశాను మీకు. సో డైరెక్ట్ గా వేదామృత్ అఫీషియల్ ఛానల్, డైరెక్ట్ గా లాగిన్ లోకి వెళ్ళిపోయాం మనం. అండ్ నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్, ఎందుకంటే ఇప్పుడు ఇవి యూజ్ చేయని వాళ్ళైతే ఎవరూ లేరు. సో మీకు ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్స్, రిలేషన్స్ తోటి ఇప్పుడున్న దాంట్లో ఫస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ని షేర్ చేయండి. డైరెక్ట్ గా మీకు ఇక్కడ కాపీ చేసి మీరు షేర్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో ప్రొడక్ట్ గురించి, ఎవ్రీథింగ్. సో మీ ఆఫీస్ లో మీకు తెలియకుండానే ఇంత వండర్ఫుల్ ఉన్నాయి ఇన్ఫర్మేషన్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మీరు ఓపెన్ చేయట్లేదు. ఎస్ ఆర్ నో? ఎంతమంది మొన్న నూర్ మొహమ్మద్ సార్ సెషన్ అయిపోయిన తర్వాత ఎంతమంది రెగ్యులర్ గా ఓపెన్ చేస్తున్నారు? సార్ చెప్పింది ఇదే కదా. మన ఆఫీస్ మనకి ఓపెన్ చేసుకోవడం ఎలా, ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంది మన ఆఫీస్ లో. శ్యామలా గారు, ఎస్ మ్యామ్, విజయ్ గారు, సుధాకర్ గారు, గోపి సార్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఎస్, మీరు ఓపెన్ చేస్తూ ఉన్నప్పుడు ప్రతిరోజు మీరు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీరు కంపల్సరీగా తెలుసుకుంటారు. మీరు ఎప్పుడైతే ఓపెన్ చేస్తూ ఉంటారో అప్పుడు కంపల్సరీగా ఏదో ఒక కొత్త విషయం, మీకు తెలియని విషయం. మనం ఇండోలో ఏమనుకుంటున్నాము, ఓకే మనల్ని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే కంపెనీ నుంచి కానీ ప్రోగ్రామ్ జరుగుతుంటాయి, అక్కడ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనుకుంటాం. కానీ మీరు ఎప్పుడైతే సైట్ ని ఓపెన్ చేయడం మీరు మొదలు పెడతారో ఆటోమేటిక్ గా మీకు తెలియకుండానే కొన్ని విషయాలు మీరే నేర్చుకుంటారు. సో నెక్స్ట్ ఇప్పుడు మన ఆఫీస్ లోకి వెళ్దాం. ఆర్ యు రెడీ? ఇప్పటిదాకా మనము మన ఆఫీస్ ది ఫ్రంట్ పేజ్ చూసాము, లోపలికి వెళ్ళలేదన్నమాట ఇప్పటిదాకా. సో ఈ రోజు మళ్ళీ మనము ఒక్కసారి లోపలికి వెళ్దాం. మన ఆఫీస్ లోపల మనకి మన కోసం ఏం పెట్టుకున్నా అన్నారు. చౌడ సార్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా కన్నడలో మన ఆఫీస్ ఎంత ఇంపార్టెంట్ అనేది? ಎಸ್ ಮೇಡಮ್, ಎಸ್ ಮೇಡಮ್. ಡಿಯರ್ ಲೀಡರ್ಸ್, ಮೇಡಮ್ ಅವ್ರು ಏನ್ ಹೇಳ್ತಾ ಇದಾರೆ, ನಾವು ಬಿಸ್ನೆಸ್ ಮಾಡ್ಬೇಕಂತಂದ್ರೆ ನಮ್ಮ ವರ್ಚುವಲ್ ಆಫೀಸ್ ಅಂತ ಏನ್ ಹೇಳ್ತಾರೆ ಅದು ಎಷ್ಟು ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಇದೆ ಅನ್ನೋದನ್ನ ಮೇಡಮ್ ಅವ್ರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಬಿಕಾಸ್ ಯಾಕೆಂತಾನೆ ನಾವು ಫೀಲ್ಡ್ ಅಲ್ಲಿ ಹೋದಾಗ ಸಾಕಷ್ಟು ಜನ ನಮ್ಮ ಪ್ರಾಡಕ್ಟ್ಸ್ ಅಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂತ ಇಂಗ್ರೀಡಿಯೆಂಟ್ಸ್ ಆಗ್ಬೋದು, ಹೆಡ್ ಆಫೀಸ್ ಎಲ್ಲಿದೆ ಅಂತ ಆಗ್ಬೋದು, ಮತ್ತೆ MD ಆಗ್ಬೋದು, ಸಾಕಷ್ಟು ಕ್ವಶನ್. ಯಾರು ಮ್ಯೂಟ್ ಮಾಡಿ సార్ మ్యూట్ ಮಾಡಿ సార్. మీరు ఎవరెవరైతే మాట్లాడుకున్నా ఉన్నారో దయచేసి వాళ్ళు మ్యూట్ చేసుకోండి. మీరు మాట్లాడాలనుకున్నప్పుడు మాట్లాడచ్చు. నరసింహరావు సార్ ప్లీజ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్ చేసుకోండి. కృష్ణ గారు ఓకే చూడండి సార్ క్లియర్. ತರ ಆ ಫೀಲ್ಡ್ ಅಲ್ಲಿ ಹೋದಾಗ ನಮ್ಗೆ ಸಾಕಷ್ಟು ಕ್ವಶನ್ಸ್ ಬರ್ತಾ ಇರ್ತದೆ. ನಾವು ಕಸ್ಟಮರ್ಸ್ ಹತ್ರ ಹೋದಾಗ ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್ ಈಗ ನಮ್ಮ ಪ್ರೋಪಲ್ಸ್ ಅಲ್ಲಿ ಎಷ್ಟು ಇಂಗ್ರೀಡಿಯೆಂಟ್ಸ್ ಇದೆ,
ಏನೇನಿದೆ ಅಂತ ಕ್ವಶನ್ ಕೇಳ್ಬೋದು. ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್ ಇಲ್ಲ ನಮ್ಮ ವೇದ ಸ್ಟೆಮ್ ಅಲ್ಲಿ ಏನೇನು ಇಂಗ್ರೀಡಿಯೆಂಟ್ಸ್ ಇದೆ ಅಂತ ಕೇಳ್ತಾರೆ. ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್ ನಮ್ಮ ಹತ್ರ ಬ್ರೋಚರ್ ಇಲ್ಲ ಪ್ಲಾನರ್ ಇಲ್ಲ ಅಂತಂದಾಗ ಏನಾಗುತ್ತೆ ಅಂದ್ರೆ ನಾವು ಗಡಿಬಿಡಿ ಆಗುವಂತ ನೆಸೆಸಿಟಿ ಇಲ್ಲ. ನಮ್ಮ ಕಂಪನಿಯ ವೆಬ್ಸೈಟ್ ಓಪನ್ ಮಾಡಿದ್ರೆ ಸಾಕು, www.vediamrut.com ಅಂತ ಹೊಡೆದ್ರೆ ಸಾಕು, ಓಪನ್ ಆಗುತ್ತೆ. ಅದರಲ್ಲಿ ಹೋದಾಗ ಪ್ರತಿಯೊಂದು ಇನ್ಫಾರ್ಮೇಶನ್ ಕೂಡ ನಮ್ಗೆ ಸಿಗುತ್ತೆ. ನಾವು ಯಾರಿಗೂ ಕೂಡ ಫೀಲ್ಡ್ ಅಲ್ಲಿ ಹೋದಾಗ ಗಡಿಬಿಡಿ ಆಗುವಂತ ನೆಸೆಸಿಟಿ ಇಲ್ಲ. ವೆಬ್ಸೈಟ್ ಓಪನ್ ಅಂದ್ರೆ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಕೂಡ ಅವರವರ ವರ್ಚುವಲ್ ಆಫೀಸ್ ಓಪನ್ ಮಾಡೋದು ಬಂದ್ರೆ ಸಾಕು, ಎಲ್ಲಾನು ತಿಳಿಸಬಹುದು ಅಂತ ಮೇಡಮ್ ಹೇಳ್ತಾರೆ. ಎಸ್ ಮೇಡಮ್. చౌడ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ విధంగా మనము మన వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని మెయిన్ గా ఓపెన్ చేసుకోవడము ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఎవరైనా సరే మీ ఐడి నెంబర్ విత్ పాస్వర్డ్ పెట్టండి, మనం ఇక్కడ ఓపెన్ చేద్దాం. ఎందుకంటే ఇది ఓపెన్ బిజినెస్. సో ఇక్కడ అందరికీ అర్థమవుతుంది. సార్ ఎవరు సార్ రెడీ? ఎందుకంటే నేను ఒక ఐడి నెంబర్ తీసుకుందాం అనుకున్నా, లేదు ఇక్కడ ఇంతమంది చాట్ చేస్తున్నారు. సార్ ఎవరైనా మ్యూట్ చేసుకొని మీ ఐడి నెంబర్ పాస్వర్డ్. ఏం సార్ అందరూ పాస్వర్డ్ గుర్తుందా లేదా సార్? లావణ్య మేడం, శ్రీకాంత్ సార్, మోహన్ సార్, విజయ్ గారు చెప్పండి. ఐడి నెంబర్ విఐపి 346. ఛాన్స్ విజయ్ గారికి వచ్చింది 99886. ఎందుకంటే సార్ తర్వాత పాస్వర్డ్ అయితే మళ్ళీ మీరు రీసెట్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ అందరూ చూస్తూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇమీడియట్ గా మనం ఓపెన్ చేస్తున్నాము. సో ఇది మన విజయ్ శ్యామల గారి ఆఫీస్, విజయ్ గారిది ఆఫీస్. ఒక్కసారి చూడండి క్లియర్ గా ఎంత బాగుందో ఆఫీస్. సో ఇమీడియట్ గా మీరు అలా లాగిన్ దాంట్లో అకౌంట్ లాగిన్ లోకి వెళ్ళిపోతే మీకు ఇక్కడ ఐడి నెంబర్ అడుగుతుంది, పాస్వర్డ్ అడుగుతుంది, కింద క్యాప్చర్ అడుగుతుంది. సో అది చేసిన ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ ఐడి అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ ఐడిలో కనుక మనం చూసుకుంటే ఫస్ట్ మీకు ఇక్కడ క్లియర్ గా కనబడుతుంది ర్యాంక్, పేరు తర్వాత ఇమీడియట్ గా సార్కి ఇక్కడ ర్యాంక్. సార్ ఏ ర్యాంక్ లో ఉన్నారు? ఛాంపియన్. సో సక్సెస్ఫుల్ గా ఛాంపియన్ ర్యాంక్ వరకు రీచ్ అయిపోయి ఉన్నారు. సో వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ విజయ్ గారు. అండ్ ఇంకా ఇక్కడ మనం చూసుకుంటే మనకి డాష్ బోర్డ్ లో కంప్లీట్ పైన మన ఆధార్ ఐడి, పివి, కేవైసీ స్టేటస్ వెరిఫైడ్, పాన్ ఆధార్ లింక్ ఆల్సో వెరిఫైడ్, పాన్ ఆధార్ లింక్ ఆల్సో ఎస్. ఎందుకు అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు మేడం మాకు అమౌంట్ తక్కువగా పడింది, రీజన్ ఏంటి? ఇక్కడ కనుక మీరు చెక్ చేసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎవరికైతే పాన్ ఆధార్ లింక్ నో అని వస్తుందో ఇట్ మీన్స్ వాళ్ళు పాన్ ఆధార్ లింక్ చేసుకోలేదు, దానివల్ల టీడీఎస్ అనేది 20% కట్ అవుతుంది. ఇది త్రూ డైరెక్ట్ మనకి గవర్నమెంట్ నుంచి కట్ అయిపోయి మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒకసారి గమనించుకోండి, చాలా ఇంపార్టెంట్. చాలా మందికి స్టిల్ డౌట్ ఉంది, మేడం మాకు 20% కట్ అవుతుంది, ఎందుకు అమౌంట్ తక్కువ పడుతుంది అని. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకొంతమంది మేడం అసలు మాకు పే అవుటే రాలేదంటున్నారు, వాళ్ళు ఇక్కడ కేవైసీ స్టేటస్ చూసుకోవట్లేదు. ఇక్కడ వెరిఫైడ్ ఉంటే మాత్రమే మీకు పే అవుట్ అనేది రిలీజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ నిన్న వీక్ క్లోజ్ అయిపోయింది మనకి. సో నిన్న నైట్ 11:45 వరకు ఎవరైతే న్యూ లాగిన్స్ చేస్తున్నారో వాళ్ళందరూ కేవైసీ సబ్మిట్ అయితేనే మనకి ఇక్కడ కేవైసీ వెరిఫైడ్ అని వస్తుంది. దెన్ రేపు ఆటోమేటిక్ వాళ్ళకి పే అవుట్ లో అకౌంట్ నెంబర్స్ అన్ని యాడ్ అవుతాయి. బట్ ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళ కేవైసీ పెండింగ్ అని ఉంటుందో వన్స్ ఓపెన్ యువర్ ఐడి, కొత్తగా లాగిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ కేవైసీ అయిందా లేదా ఇప్పుడే చెక్ చేసుకోండి ఇమీడియట్ గా. దీని వల్ల మాత్రమే మనకి పే అవుట్ అనేది తక్కువగా పడడము, లేకపోతే అసలు పడకుండా ఉండడము. కేవైసీ పెండింగ్, పాను ఆధారు లింక్ లేకపోవడం వల్ల. కాబట్టి ఒక్కసారి ఇది మీరు చెక్ చేసుకోండి. ఏమవుతుందంటే ఓకే మీకు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు బిజీగా ఉండొచ్చు, లేకపోతే టీం పెద్దగా ఉండొచ్చు. మిమ్మల్ని లాగిన్ చేసి ఒకవేళ అలా ఒక చిన్న ఇట్ మీన్స్ మర్చిపోయి ఉండొచ్చు, దానివల్ల మీకు పే అవుట్ ఇక్కడ ప్రాబ్లం అయ్యే ఇష్యూ ఉంది. కాబట్టి వన్స్ మీరే మన ఆఫీస్ని ఓపెన్ చేయండి, క్లియర్ అయిందా లేదా మీ కేవైసీ, ఇది చాలా ఇంపార్టెంట్ ఎంటైర్ మీ టీంలో. కాబట్టి కేవైసీ అనేది వన్స్ అగైన్ చెక్ చేసుకోండి. దెన్ మనకి ఇక్కడ హోమ్ అని ఉంది. సో హార్ట్ఫుల్ గా మనకి మన హోమ్ లో ఇదంతా కనిపిస్తూ ఉంటుంది. ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. సో దెన్ మనం ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈ హోమ్ లో చూడండి మీకు ఇక్కడ కంప్లీట్ గా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఇందాక మీకు చెప్పినట్లు మీ కేవైసీ కనుక పెండింగ్ ఉన్నట్లయితే ఎక్కడ చేసుకోవాలి ఏంటి అంత ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓపెన్ చేసుకున్నారా? ఎవరిదైనా కేవైసీ పెండింగ్ ఉందా?
సో కేవైసీ కనుక పెట్టింగ్ ఉంటే ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. ఇమీడియట్ గా మీకు హోమ్ కింద సెట్టింగ్ ఉంది. ఇక్కడ చూడండి మెంబర్ ఐడి కార్డ్. ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ ది ఐడి కార్డ్ అనేది ఇక్కడ మనము చూసుకోవడం జరుగుతుంది. సో ఇమీడియట్ గా డౌన్లోడ్ కూడా మనం చేసుకోవచ్చు. దెన్ దాని తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే కొన్ని ఆప్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనకి ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుంది మన ఆఫీస్లో. కాబట్టి ఈ సెట్టింగ్స్ లో మెంబర్ ఐడి కార్డు, అప్డేట్ ప్రొఫైల్, ఇక్కడ మనము మనది ఏదైతే ఉందో కొన్ని చేంజెస్ మనం చేసుకోవచ్చు కంప్లీట్ గా. సో మీరు చూసుకున్నట్లయితే మన సెట్టింగ్స్ లో మెంబర్ ఐడి కార్డు మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. అండ్ అప్డేట్ ప్రొఫైల్, మై డియర్ అండ్ నియరెస్ట్ డిస్ట్రిబ్యూటర్స్, మీ ఆఫీస్లో గనక మీ ప్రొఫైల్ అప్డేట్ అండ్ లాగిన్ పాస్వర్డ్, సెక్యూరిటీ పాస్వర్డ్, బ్యాంక్ డీటెయిల్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కేవైసీ. సో ఈ కేవైసీ ఏదైతే ఉందో దీన్ని గనక మీరు ఒక్కసారి ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అందరం గమనిస్తూనే ఉంటున్నాము. నేను క్లియర్గా చెప్తున్నాను, ప్రతి ఒక్క పర్సన్ ఇక్కడ ప్రాబ్లం ఫేస్ చేసేది ఎక్కడ అంటే, ఓకే వాళ్ళు బిజినెస్ లోకి స్టార్ట్ అయ్యారు. నేను రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను. రమ గారు ఉన్నారు ఫ్రమ్ నియర్ ఆర్మూర్ దగ్గర. నాకు కాల్ చేశారు. ప్రభు సార్ ద్వారా స్టార్ట్ అయ్యారు. బట్ ప్రభు సార్ ఏం చేశారు, కొంచెం హడావుడిలో ఒక అకౌంట్ నెంబర్ అనేది మిస్ మ్యాచ్ అయ్యింది. సో దానివల్ల బిఫోర్ వీక్ తనకి పేమెంట్ అయిపోయింది. సో అక్కడ కేవైసీ పెండింగ్ ఉంది, మేడం చూడలేదు. సో ఆ వీక్ పేమెంట్ పడలేదు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. కానీ ఒక క్వశ్చన్ మార్క్, నాకు ఫస్ట్ పే అవుటే పర్లేదు కదా, ఒకవేళ వాళ్ళ అబ్బాయి యూత్ హార్ట్ఫుల్ గా మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు, అసలు అమౌంట్ పడతాయా పడవా? చూడండి ఇక్కడ మీరు అనుకోవచ్చు, మేడం ఇప్పుడు ప్రభు సారు ఇన్కమ్ తీసుకుంటున్నారు, మహేష్ గారు ఇన్కమ్ తీసుకున్నారు, నరసింహ సార్ తీసుకున్నారు, హరీష్ సార్ తీసుకుంటున్నారు ఇన్కమ్, ఇంకా డౌట్ ఏందని. నేను అంటున్నాను, మీరు 2.5 లాక్ మీ అకౌంట్ లో పడవచ్చు, నో ప్రాబ్లం. కానీ నా అకౌంట్ లోకి నాకు వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో 100 PV అమౌంట్, అది పడ్డ తర్వాతనే ఆటోమేటిక్ గా మనకి ఆ బిలీవ్నెస్ వస్తుంది. విజయ్ గారు అది ఎందుకు అవుతుందంటే, మనం 2 times ఒకటే ఐడి కనుక ఓపెన్ చేస్తుంటే, ఎగ్జాంపుల్ మొబైల్లో కానీ ల్యాప్టాప్ లో కానీ, నాకు ఆల్రెడీ ఇక్కడ 4 IDs ఓపెన్ చేస్తున్నాయి. అందుకనే ఒక ఐడి ఓపెన్ కంప్లీట్ గా మళ్ళీ మనము ఐడీస్ అన్ని క్లోజ్ చేసి ఫ్రెష్ గా ఒక పేజ్ ఓపెన్ చేయాలి. దానివల్ల మళ్ళీ మనకి అది బ్యాక్ రావడం జరుగుతుంది. సో బట్ ఎగ్జాంపుల్ లావణ్య మేడంకి 40,000 ఇన్కమ్ పడ్డాయి. బట్ నాకు ఫస్ట్ ఐడి 100 PV, 1200 ఇన్కమ్ పడాలి, నాకు పడలేదు. బట్ లావణ్య మేడం అంటుంది నాకు 40,000 పడ్డాయి, నమ్మవా అంటుంది. ఓకే, లావణ్య గారి కోసం నమ్ముతా, బట్ నాకు ఎప్పుడు బిలీవ్నెస్ వస్తుంది? మీనాక్షి మేడం, నాకు 100% ఎప్పుడు బిలీవ్నెస్ వస్తుంది? మీ పేమెంట్ మీకు పడినప్పుడు, మీ అకౌంట్లోకి వచ్చినప్పుడు మీకు నమ్మకం వస్తుంది. మీరు ఎదుటోళ్ళకి దాన్ని చూపించవచ్చు. చూడండి, నాకు పేవుట్ పడింది, మా కంపెనీ జినేను, మీరు రండి, మీకు ఇలాగనే ఉంటుంది అని చెప్పచ్చు. మా ఎస్ సార్, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్క పర్సన్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే, మేడం మాకు 30,000 పడుతున్నాయి, 40,000 పడుతున్నాయి, 80,000 పడుతున్నాయి, 1 lakh పడుతున్నాయి, అది మీకు పడుతున్నాయి, నాకు పడట్లేదు. నాకు నా 100 PV పడ్డప్పుడే నాకు నమ్మకం వస్తుంది. మీకు ఆకలేసినప్పుడు మీరు ఎలా తింటారు? నాకు ఆకలేసినప్పుడు నేనే కదా తింటే, నాకే కదా స్టమక్ ఫిల్ అవుతుంది. మీరు తిన్నంత మాత్రాన నాకు ఆ ఫీలింగ్ రాదు కదా. ఇది క్లియర్. డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రతి ఒక్కరు నేను ట్రూలీ చెప్తున్నాను, ప్రతి అప్లైన్ అనుకోండి సార్, మీరు ఏమనుకోవద్దు మై డియర్ అప్లైన్స్. ప్రతి ఒక్క అప్లైన్ ఏంటి అంటే దబాయిస్తున్నారు, నాకు పడుతున్న అమౌంట్ మీకు నెక్స్ట్ వారం పడతాయిలేండి, కేవైసీ ఏమైనా ప్రాబ్లం ఉందేమో. ఇది కాదు, ఇమ్మీడియట్ గా ఓపెన్ చేయండి. ప్రాబ్లం ఎక్కడ ఉందో ఆన్ ది స్పాట్. నేను ఎప్పుడు ఒకటే చెప్తున్నాను, అందరికి ఒకటే చెప్తున్నాను, సార్ ప్రొడక్ట్ డిలే అయిందంటే నేను ఒప్పుకుంటాను, బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ మీద మనం డిపెండ్ అయి ఉంటామని. నేను ఈ మాట ప్రభు సార్కి, మహేష్ గారికి, చౌడా సార్కి చాలా సార్లు చెప్పున్నాను. మనకి ప్రొడక్ట్ డిలే అయిందంటే ఎందుకు రీజన్ అంటే, బికాస్ ఆఫ్ యూఆర్ డిపెండింగ్ థర్డ్ పార్టీ. బట్ పే అవుట్ డిలే అయిందంటే ఎవరు ఉన్నారు మధ్యలో? ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎవ్వరూ లేరు. ఇమ్మీడియట్ గా సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం ఏంటి అంటే పే అవుట్ వితౌట్ డిలే 1 hour ఆల్స్ కూడా.
కంపెనీ ఇవ్వడానికి రెడీగా ఉంది సార్. మీరు అక్కడ ఏదైతే పెండింగ్ ఉందో వాళ్ళ కేవైసీ కావచ్చు, ఏదైతే పెండింగ్ ఉందో దాన్ని చేయండి ఇమ్మీడియట్ గా. ఆర్ యు రెడీ? ఒక్కసారి ఈ రోజు చెక్ చేస్తారా మీ టీంలో ఎంతమంది కేవైసీ పెండింగ్ ఉంది, ఎస్ మ్యామ్, చెక్ ఎంతమంది చేస్తాం. ప్రొఫైల్ అప్డేట్ చేయలేదు, ఎంతమంది వాళ్ళ ఫోటో ఇంకా పెట్టుకోలేదు. మనం ఇందాక చూసాం విజయ్ గారు ఎంత నీట్ గా తన ఫోటో పెట్టుకున్నారు డిపి. ఎంతమంది ఫోటో పెట్టుకోలేదు. జస్ట్ ఈ రోజు ఈ పాయింట్స్ చూడండి. మీరు ఒక్కసారి ఓపెన్ చేసి వన్స్ యు ఓపెన్ యువర్ ఆఫీస్ అండ్ సెర్చ్ యువర్ ఐడి నెంబర్, లాగిన్, అండ్ వన్స్ ఓపెన్ యువర్ సెట్టింగ్స్, అప్డేట్ యువర్ ప్రొఫైల్ పిక్ అండ్ కేవైసీ, పాన్ ఆధార్ లింక్. దిస్ ఈస్ ద 3 ఓన్లీ. ఎందుకు అంటే మీకు తెలియదు, నాలాంటి చాలా మంది ఆ 1200 రూపీస్ రాలేదు అని ఆగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ట్రూలీ చెప్తున్నాను, మీ దాకా రాకపోవచ్చు. కొంతమంది ఎలా ఉంటారంటే నాకు ఫస్ట్ పే అవుట్ పడంగానే నేను చేద్దాం అనుకుంటాను, బట్ ఏదో ఒక నేను కేవైసీ ఇన్ టైంకి ఇవ్వలేదు, లేకపోతే ఇన్ టైంకి చేయలేదు, నా అప్లైనర్ ఏదో ఒక రీజన్ వల్ల 1200 పడలేదు. సో ఆటోమేటిక్గా ఏముంటది, ఇంకా ఏం చెప్పాలి మీనాక్షి మేడంకి 1200 పడలేదని. ఇంకా ఈ బిజినెస్ కూడా అన్ని బిజినెస్ లాగానే. నేను సైలెంట్ అయిపోతా. మీరు అనుకుంటారు ఏంటి నందు మేడం ఫస్ట్ బాగానే వచ్చారు, బ్రిలియంట్ బిగిన్ అయ్యారు, కానీ బిజినెస్ చేయట్లేదు ఏంటి అని మీరు అనుకుంటారు. కానీ నేను మీకు ఆన్సర్ చెప్పను. ఏముందిలేండి సార్, నేను బిజీగా ఉన్నాను మీనాక్షి మేడం, తర్వాత కలుద్దాం. బిజీగా ఉన్నాను, తర్వాత కలుద్దాం. రీజన్ ఏంటి అంటే నేను అనుకున్న ఫస్ట్ పే అవుట్ నాకు రాలేదు అని. ఒక్కసారి చాట్ చేయండి మీ టీంలో మీరు ఎంతమంది దగ్గర ఈ మాట విని ఉంటారు. మీరు అడుగుంటే మాత్రం. ఫస్ట్ వచ్చిన 1 వీక్ చాలా యాక్టివ్ ఉంటారు సార్ వాళ్ళు, మీరు గమనించండి. పే అవుట్ రోజు కూడా మీకు నాకు తెలిసి 1 or 2 టైమ్స్ కాల్ చేస్తుంటారు, ఏ టైంకి పడుద్ది లావణ్య గారు పే అవుట్, ఏ టైంకి పడుద్ది చూడ సార్ పే అవుట్ అని. బట్ తర్వాత నో రెస్పాన్స్. ఎస్ విజయ్ గారు బిజినెస్ బాగా చేస్తారు, లాగిన్స్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు, అందుకే టీం ముందుకు వెళ్ళదు. ఏమంటారు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా టీం స్టక్ అయిపోతుంది. కాబట్టి నేను రిక్వెస్ట్గా మీ అందరినీ కోరుకునేది ఏంటి అంటే, ఇక్కడ ఉన్నటువంటి మనము 1 or 2 ಪೀಪಲ್ ఉన్నారు, వేరే ఏం ಕೆಲಸ ಮಾಡಿಲ್ಲ ಇವತ್ತು. ಓನ್ಲಿ ಓಪನ್ ಯುವರ್ ಆಫೀಸ್. ಎಲ್ಲರಿಗೂ ನಿಮ್ಮ ಆಫೀಸ್ ಏನೇನಿದೆಯಾ ಒನ್ಸ್ ಓಪನ್ ಮಾಡಿ ಚೆಕ್ಔಟ್ ಯುವರ್ ಡಿಸ್ಟ್ರಿಬ್ಯೂಟರ್ KYC ಪೆಂಡಿಂಗ್ ಇದೆಯಾ, ಕಂಪ್ಲೀಟ್ ಆಯ್ತಾ, ಯಾರ್ಯಾರಿಗೆ ಪೇ అవుట్ పెండింగ్ ఇది. ఈరోజు అదే కూర్చోండి సార్, వేరేది ఎక్కడికి వెళ్ళమాకండి, వేరే ఆలోచన చేయమాకండి. ఎందుకంటే నేను ట్రూలే చెప్తున్నాను, నేను హార్ట్ఫుల్గా డైరెక్ట్ సెల్లింగ్ చేసేటప్పుడు నేను చెప్తున్నాను, వన్స్ బిజినెస్ క్లోజింగ్ అవ్వగానే నెక్స్ట్ డే నా వర్క్ ఏంటి అంటే, ఉపేన్ సార్ బయట మీటింగ్స్ ప్లాన్ చేసేదాన్ని. నా వర్క్ ఏంటి అంటే, ఈ రోజు నా టీంలో ఎంతమందికి ఇన్కమ్ పడుతుంది, ఆ ఇన్కమ్ పడే వాళ్ళలో కేవైసీ ఎవరిదన్నా పెండింగ్ ఉందా, అందరిది క్లియర్ అయిందా. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యూయల్ టు అవర్ బిజినెస్. వేరేది ఏది లేదు. మీరు అనుకోవచ్చు రెగ్యులర్ గా మనం కొత్త పీపుల్ ని సెర్చ్ చేస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం, బట్ లాస్ట్ వీక్ లాగిన్ అయినా మీ టీంలోకి వచ్చిన 5 మెంబర్స్ గురించి ఏంటి, 5 మెంబర్స్ గురించి పేఅవుట్ పడుతుందా లేదా, ప్రొడక్ట్ ఇన్ టైం కి రీచ్ అయిందా లేదా. దిస్ ఈస్ ద మెయిన్ ఫ్యూయల్. ఇవి రెండే మెయిన్ ఇంపార్టెంట్ మీ టీంలోకి వచ్చిన వాళ్ళు ముందుకు వెళ్ళడానికి. చూడ సార్ ఒక్క 2 minutes. ಮೇಡಮ್ ಹೇಳ್ತಾರಂತ ವಿಚಾರ ಏನು, ನಾವು ಫೀಲ್ಡ್ ಅಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇರ್ತೀವಿ, ಕ್ಲೋಸಿಂಗ್ ಆಗಿರುತ್ತೆ. ಈಗ ಕೆಲವೊಬ್ಬರಿಗೆ ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್ ಮೇಡಮ್ ಅವ್ರು ಹೇಳಿದ್ರು 40,000 50,000 ಕೂಡ ಪೇಮೆಂಟ್ ಅನ್ನೋದೇನು ಅವ್ರ ಅಕೌಂಟ್ ಬಿದ್ದಿದೆ. ಒಬ್ಬ ಪರ್ಸನ್ಗೆ ಏನಾಗಿದೆ 1,200 ರೂಪಾಯಿ ಏನ್ ಫಸ್ಟ್ ಪೇಮೆಂಟ್ ಬಂದಿದೆ ಅದು ಅಕೌಂಟ್ ಬಿದ್ದಿಲ್ಲ. ಹೌದಲ್ವಾ? ನಾವು ಸೀನಿಯರ್ಸ್ ಆಗಿರ್ತಕ್ಕಂಥವ್ರು ಏನ್ ಹೇಳ್ತೀವಿ, ನಂದು 40,000 50,000 ಪೇಮೆಂಟ್ ಬಂದಿದೆ, ನಿಂದು ಬರ್ದೇ ಇರ್ತದ, ನಿನ್ ಕೆಲಸ ಮಾಡು ಅಂತ ನಾವೇನ್ ಮಾಡ್ತೀವಿ, ಪ್ರೆಷರ್ ಮಾಡ್ತೀವಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದಾರೆ. ಬಟ್ ಅವ್ರಿಗೆ ಏನಾಗತ್ತೆ, ನಮಗೆ 40,000 50,000 ಪೇಮೆಂಟ್ ಬಂದಿರ್ಬೋದು, ಅವ್ರಿಗೆ 1,200 ರೂಪಾಯಿ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಮೇಡಮ್. ಅಂದ್ರೆ ಅದು ಆಕ್ಚುಲಿ ಟ್ರೂ ಕೂಡ. ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಕೂಡ ಎಷ್ಟೋ ಬಂದಷ್ಟಾಗ್ಲಿ ನಮ್ದು ಫಸ್ಟ್ ಪೇಮೆಂಟ್ ನಮ್ಮ ಅಕೌಂಟ್ ಬಂದಿದೆ ಅಂದ್ರೆ ಅದರಲ್ಲಿ ಒಳ್ಳೆ ಖುಷಿ ಸಿಗುತ್ತೆ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಡಿಸ್ಟ್ರಿಬ್ಯೂಟರ್ ಕೂಡ ಅವರವರ ಪೇಮೆಂಟ್ ಏನಿದೆ 1,200 ಆಗ್ಬೋದು 2,400 ಎಷ್ಟೇ ಆಗ್ಲಿ ಅವ್ರ ಪೇಮೆಂಟ್ ಅವ್ರು ಕೊಡ್ಸಿದ್ರೆ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಆಗುತ್ತೆ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಮೇಡಮ್ ಅವ್ರು ಏನ್ ಹೇಳ್ತಾರೆ, ಪ್ರತಿ ವಾರ ಕ್ಲೋಸಿಂಗ್ ಆದ ತಕ್ಷಣ ಯಾರ ಟೀಮ್ ಅಲ್ಲಿ ಪೇಮೆಂಟ್ ಬರ್ಬೇಕು, ಅವ್ರದ್ದು KYC ಯಾರ್ದು ಪೆಂಡಿಂಗ್ ಇದೆ ಅದನ್ನ KYC ನ ಕ್ಲಿಯರ್ ಮಾಡ್ಕೊಡ್ರಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದಾರೆ. ಅದಷ್ಟೇ ಅಲ್ಲದೆ ಅವರು ಕೂಡ ಪ್ರೀವಿಯಸ್ ಕಂಪ್ನಿಗಳಲ್ಲಿ ಅವರು ಕೂಡ ಒಬ್ಬ ಡಿಸ್ಟ್ರಿಬ್ಯೂಟರ್ ಆಗಿ ಒಬ್ಬ ಲೀಡರ್ ಆಗಿ ಹೊರಗಡೆ ಬಂದಿರ್ತಕ್ಕಂಥವ್ರು, ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಿದೆ ಅನುಭವ ಏನು ಅಂತ. ಹೌದಲ್ವಾ? ಅವರು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ರು, ಕಟ್ ಆಫ್ ಆದ ತಕ್ಷಣ ಯಾರಿಗ್ ಪೇಮೆಂಟ್ ಬರ್ಬೇಕು, ಯಾರ್ದು KYC ಪೆಂಡಿಂಗ್ ಇದೆ ಅನ್ನೋದ್ರ ವಿಚಾರವಾಗಿ
ಅವರು ಮಾಡಿ ಅವ್ರು ಕ್ಲಿಯರ್ ಮಾಡಿಕೊಟ್ಟು ಪೇಮೆಂಟ್ ಕೊಡ್ತಾ ಇದ್ರು ಅಂತ ಹೇಳ್ತಾ ಇದಾರೆ. ಮತ್ತೆ ಇಲ್ಲಿ ನಮ್ಮ ಕಂಪನಿಯಲ್ಲಿ ಬೈ ಚಾನ್ಸ್ ಏನಾದ್ರೂ ಒಂದು ಸಮಸ್ಯೆ ಆದ್ರೆ ಪ್ರಾಡಕ್ಟ್ ಮಾತ್ರ ಸಮಸ್ಯೆ ಆಗ್ಬೋದು. ಯಾಕಪ್ಪ ಅಂತಂದ್ರೆ ಪ್ರಾಡಕ್ಟ್ ಡಿಸ್ಪ್ಯಾಚ್ ಮಾಡ್ತಾರೆ, 3ನೇ ವ್ಯಕ್ತಿ ಮುಖಾಂತರ ನಮ್ಗೆ ಪ್ರಾಡಕ್ಟ್ ತಲುಪುತ್ತೆ. ಅವ್ರು ಕೆಲವೊಂದು ತೊಂದರೆ ಮಾಡ್ಬೋದು. ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್ ಲೇಟ್ ಆಗಿ 1-2 ದಿವಸ ಲೇಟ್ ಆಗಿ ಕಳ್ಸಿರೋದಿರ್ಬೋದು, ಕೆಲವೊಂದು ಫೋನ್ ಮಾಡಿದ್ರೆ ರಿಟರ್ನ್ ಕಳ್ಸಿರೋಂತ ಉದಾಹರಣೆಗಳು ಕೂಡ ಇದೆ. ಈ ತರ ಸಮಸ್ಯೆ ಆಗಿರ್ಬೋದೇ ಹೊರತು ಪೇಔಟ್ ಗೆ ನಮ್ಗೆ ಯಾರಿಗೂ ಮಧ್ಯವರ್ತಿಗಳಿಲ್ಲ. ಯಾಕಂತಂದ್ರೆ ಮೇಡಮ್ ಅವರೇ ಪೇಔಟ್ ಮಾಡೋದ್ರಿಂದ 1 hour ಅಲ್ಲಿ ಕೂಡ ಸಾಲ್ವ್ ಮಾಡುವಂತ ಅವಕಾಶಗಳಿದೆ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಸೀನಿಯರ್ಸ್ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ KYC ಅನ್ನೋದು ಏನ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಇದೆ ಅದನ್ನ ಕ್ಲಿಯರ್ ಮಾಡಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಸರ್. ಯಾವುದೇ ಕಂಪನಿಯಲ್ಲಿ ರಿಯಲಿ ಈ ತರ ಒಂದು ಸಜೆಷನ್ ಕೊಡೋದೇ ಇಲ್ಲ. ಪೇಮೆಂಟ್ ಹೋಲ್ಡ್ ಆಯ್ತಾ, ಅವ್ರಿಗೆ ಬೇಕಾದಾಗ ತಗೊಳ್ಳಿ ಬಿಡಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಒಬ್ಬ ಕಂಪನಿ ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ನಮ್ಗೆ ಇವತ್ತು ಈ ತರ ಮಾಡಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಅಂತಂದ್ರೆ ರಿಯಲಿ ಗ್ರೇಟ್. ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಒಂದು ಅದೃಷ್ಟವಂತರು ಅಂತ ಹೇಳೋದಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀನಿ ಲೀಡರ್ಸ್. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చోడా సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఒక్కటే చెప్తున్నాను సార్, మీకు ఎందుకు కేవైసీ అంటున్నానంటే, ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఒక ATM సెంటర్కి వెళ్తాం, పిన్ నెంబర్ ఎంట్రీ చేయకుండా అమౌంట్ వస్తుందా? రాదు మేడం. ఎందుకు? సో ఇక్కడ మీరు జస్ట్ మీ పిన్ నెంబర్ ఎలానో ఇక్కడ మీ కేవైసీ కంప్లీట్ చేయడమే మీ పిన్ నెంబర్. మీకు అమౌంట్ రావాలి అంటే కేవైసీ. ఎందుకు ఇది ఇంత గనక చెప్తున్నాను అంటే, రియల్లీ మీ టీమ్ కి ఫ్యూయల్ ఏంటి అంటే, మీరు అనుకోవచ్చు ప్రొడక్ట్ క్వాలిటీ ఉంది అంతా ఉంది, బట్ వాళ్ళకి పడే ఇన్కమ్ ఫస్ట్ పేఅవుట్ ని మళ్ళీ చెప్తున్నాను, డోంట్ మిస్ ద ఫస్ట్ పేఅవుట్. ఫస్ట్ పేఅవుట్ మీ టీంలో ఎవరికైతే ఉందో వాళ్ళకి మిస్ కాకుండా చూడండి. దెన్ మీకు ఇమీడియట్ గా ఆన్సర్ వస్తుందో రాలేదో మీరే చెక్ చేయండి. కాబట్టి నేను ఈరోజు పర్టికులర్ గా చెప్పేది ఏంటి అంటే, మీ టీం ముందుకి సక్సెస్ఫుల్ గా వెళ్ళాలి అంటే ప్రతిసారి మనం ఏం చేస్తామంటే ఎవ్రీ టైం న్యూ పర్సన్. బట్ వచ్చిన లాస్ట్ వీక్ మనకి బెస్ట్ ఈ రోజు, ఎందుకంటే నిన్న నైట్ 11:40కి క్లోజింగ్ అయిపోయింది. మీ టీంలో ఎంత మంది అయితే వచ్చున్నారో ఫస్ట్ ఈ రోజు ఏం చేయండి అంటే, వాళ్ళతోటే ఫోన్ మాట్లాడండి, వాళ్ళతోటే వాళ్ళ ఆఫీస్ ఓపెన్ చేపియండి, వాళ్ళ ఐడి లాగిన్ చేపియండి, అంటే ఎంట్రీ చేయండి, వాళ్ళ డీటెయిల్స్ ని ఫిల్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి, వాళ్ళతోటే చెప్పించండి. వేరే వర్క్ ఏం పెట్టుకోవద్దు దయచేసి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ వర్క్ చేయకపోవడం వల్లనే మన ఆర్గనైజేషన్ లో కొత్తగా వచ్చిన పీపుల్ తో రిలేషన్ ఉండట్లేదు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, మోహన్ గారు నాతో మాట్లాడతారా, నరసింహ సార్ మాట్లాడతారా, ప్రభు సార్ మాట్లాడతారా అని ఒక 1 week 10 days వెయిట్ చేస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు, బ్యాక్ అయిపోతూనే ఉన్నారు. మీరు గమనించండి, మనకి ఎంత ఇంపార్టెంట్ ఆల్రెడీ మనకి లాగిన్ అయిన వాళ్ళని. కొత్త వాళ్ళకి మనం వెళ్తాము, ప్రెజెంటేషన్ చెప్తాము, బట్ ఆల్రెడీ లాగిన్ అయిన ఉన్న వాళ్ళ సంగతి ఏంటి? కాబట్టి ప్రతి ట్యూస్డే మీ టీంలో లాగిన్ అయిన వాళ్ళతోటే డిస్కషన్ పెట్టుకోండి. అది లాస్ట్ వీక్ లాగిన్ అవ్వచ్చు, బిఫోర్ వీక్ లాగిన్ అవ్వచ్చు, అంత ముందు లాగిన్ అవ్వచ్చు. బట్ ఈ రోజు ట్యూస్డే మీరు ఫిక్స్ చేసుకోండి, బిఫోర్ గా లాగిన్ అయిన వాళ్ళకి ఎలా వాళ్ళ ఆఫీస్ ఓపెన్ చేపియాలి, వాళ్ళ బిజినెస్ గురించి వాళ్ళకి అర్థం కాకపోతే అర్థం అయ్యేలాగా చెప్పండి. అండ్ ఇదే ట్యూస్డే రోజు మీ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇంకొకరికి షేర్ చేయడానికి చూడండి. దానికి నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నైట్ నాకు 11:45కి ఒక కాల్ వచ్చింది. నేను బిజినెస్ క్లోజింగ్ లో ఉన్న 11:45కి వచ్చింది. ఎందుకు ఈ కాల్ అంటే, కంపెనీ బాక్స్ మీద కంపెనీ నెంబర్ చూసి కాల్ చేశారు హైదరాబాద్ నుంచి. ఆ పర్సన్ కి 1 month క్రితం ఎవరు ప్రొడక్ట్ ఇచ్చారో కూడా తెలియదు, ప్రొడక్ట్ ఇచ్చారు, ఆ పర్సన్ తెలియదు. కానీ వాళ్ళకి చాలా అంటే చాలా ముస్లిమ్స్, మీ అందరికీ తెలిసి ఇప్పుడు రజాలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి నైట్ 11:45కి అప్పుడు వాళ్ళ అదంతా చేసుకొని అప్పుడు కాల్ చేశారు. మేడం నాకు 1 month బ్యాక్ ఇచ్చారు ఈ ప్రొడక్ట్, కానీ ఎవరిచ్చారో కూడా నాకు గుర్తు రావట్లేదు, నాకు ఈ ప్రొడక్ట్ కావాలని కాల్ చేశారు. మీరు మీ ప్రొడక్ట్ గురించి ప్రతిరోజు అప్డేట్ యువర్ సోషల్ మీడియా, అప్డేట్ యువర్ వాట్సాప్, అప్డేట్ యువర్ దాన్ని చూసి మీకు కాల్స్ వస్తాయి. నేను చెప్పాను ఆ పర్సన్ కి, సార్ ఈ రోజు వరకు వెయిట్ చేయండి, ఈ రోజు నాకు మీటింగ్ ఉంది, నేను మీటింగ్ లో చెప్తాను ప్రతి ఒక్కరిని స్టేటస్ పెట్టమని, అప్పుడు మీకు ఆ పర్సన్ ఎవరో దొరుకుతారని చెప్పాను. రియల్లీ చెప్తాను, ఇది హ్యాపెన్స్ అయింది. కాబట్టి మీ ఏదైతే ఉందో మీ ఐటమ్స్ గురించి మీరు షో చేస్తేనే ఇంకొకరికి తెలుస్తుంది మీ దగ్గర ఇవి ఉన్నాయి అని. అవునా కదా? మీరు చెప్పుకోండి, మీరు వాట్సాప్ లో పెట్టుకోండి, లేకపోతే మీరు సోషల్ గా మీరు చేసుకోండి, ఇక్కడ ఎవ్వరికీ తెలియదు మీరు ఏం చేస్తున్నారు అనేది. బిఫోర్ కాలం అయితే మనం సీక్రెట్ గా చేయాలి, ఇప్పుడు అంతా ఓపెన్ గా చేయాలి. ఇదే మార్కెట్. కాబట్టి ఆల్వేస్ ప్రతిరోజు మనకి ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్తే, యూట్యూబ్ లోకి వెళ్తే కొత్త వీడియోలు చాలా ఉంటున్నాయి, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది. మీకు నచ్చిన దాన్ని అప్డేట్ చేయండి. దాని గురించి పెట్టేటప్పుడు ఒకటి ఎగ్జాంపుల్, నేను ఒక ఇమేజ్ ఈ రోజు పెడుతున్నాను, దాని గురించి 2 నిమిషాలు ఒకసారి చదవండి. దాని ఆ ప్రొడక్ట్ ఏముంది, లేకపోతే ఇంగ్రీడియంట్ ఉందా, లేకపోతే బాడీ పార్ట్ గురించి చెప్తుందా, చదివి దానికి ఇంకొంచెం మీకు మ్యాచ్ ఏమైనా అనిపిస్తే కింద టైప్ చేసుకోండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్.
జస్ట్ మనకు దొరికింది షేర్ చేయడం కాదు. దాని కొంచెం మీ స్టైల్లో, ప్రతి ఒక్క పర్సన్కి ఒక స్టైల్ ఉంటుంది, అవునా కదా? ఏమంటారు సార్? ప్రతి ఒక్క పర్సన్ ఒక స్టైల్ ఉంటుందా లేదా? రజనీకాంత్ సార్ది ఒక స్టైలు, చిరంజీవి గారిది ఒక స్టైలు, వెంకటేష్ గారిది ఒక స్టైలు. అందరూ ఒక స్టైల్ అయితే కాదు కదా, డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. ఎవరి దాంట్లో వాళ్ళు సక్సెస్ అయి ఉన్నారా లేరా? చిరంజీవి గారు ఎంటైర్ తెలుగు ఇండస్ట్రీకే మెగాస్టార్, రజనీకాంత్ గారు, వెంకటేష్ గారు. సో మీ స్టైల్లో ఆ ఇమేజ్ గురించి ఒక 2 words టైప్ యువర్ చాట్ బాక్స్. దీన్ని బట్టే మీకు ఫాలోఅప్లు ఉంటాయి. అందరిలాగిన దొరికిన ఇమేజ్ని, దొరికిన కొటేషన్ని స్టేటస్లో షేర్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు. అక్కడ మీ వర్షన్ ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క పర్సన్కి. మీకంటూ మీకు ఒక వర్షన్ ఉంటుంది, మీకంటూ మీకు ఒక పేరు ఎలా ఉందో మీకంటూ మీకు ఒక వర్షన్ ఉంటుంది. ఆ వర్షన్ తోటి ఆ ఇమేజ్ గురించి మీరు చాట్ చేయండి. సో దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ టుడే అవర్ సెషన్. కేవైసీ అప్డేట్, ప్రొఫైల్ అప్డేట్, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో మీరు చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎంతమంది రెడీగా ఉన్నారు? ఆల్రెడీ 7:24 అయిపోయింది టైము. సో తెలియకుండానే మన జస్ట్ ఆఫీస్ గురించి మాట్లాడుకుంటేనే మనకి 1 hour తెలియలేదు సార్. ఇంకా మోటివేషన్స్ ఇవన్నీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఉపేంద్ర సార్కి. ఎందుకంటే ఇక్కడ మెయిన్ పర్సన్స్ కూడా ప్రతిరోజు అయితే ఆఫీస్ ఓపెన్ చేయట్లేదు. సో ఈ సెషన్ వల్ల ప్రతిరోజు ఆఫీస్ ఓపెన్ చేస్తారు. సార్ నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను, మీరు ఆఫీస్ ఓపెన్ చేసి జియోనాలజీ కాకుండా పేఅవుట్స్లోకి వెళ్ళండి. పేఅవుట్స్లో మీరు ఒక్కటే నేచర్ తోటి డిస్కస్ చేయండి. నాకు ఈ వీక్ ఇంత ఇన్కమ్ ఉంటుంది, ఇక్కడ కనబడుతుంది నాకు, మీరు ఫీల్ అవ్వండి. ఆస్క్ నేచర్ని అడుగుతూ దానికి మీరు ఏం వర్క్ చేయాలో కూడా అడగండి. దేవుణ్ణి వరం ఇవ్వని అడిగి వదిలేయడం కాదు, ఆ వరాన్ని మీరు పొందాలంటే మీరేం చేయాలి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆ దేవుడి ప్లేస్లో మీకు నేను క్లియర్గా చెప్తున్నాను, ట్రూలే చెప్తున్నాను. మన ఫ్యామిలీ కూడా మనల్ని కోరుకోరు, మన అప్లైన్ కోరుకుంటారు మనం సక్సెస్ అవ్వాలని. అలాంటి అప్లైన్ మీకు ఉన్నారు కాబట్టి వన్స్ డిస్కస్ విత్ యువర్ అప్లైన్. సో కేవైసీ అప్డేట్, పేఅవుట్ పెండింగ్. ట్యూస్డే ఓన్లీ డిస్కస్ విత్ లాగిన్ డిస్ట్రిబ్యూటర్స్. దిస్ ఈస్ ద కీ పాయింట్స్ టుడే అవర్ సెషన్. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ ది పార్టిసిపేటింగ్ 1 or 2 పీపుల్స్. ఈ 1 or 2 పీపుల్స్ ఈ రోజు కనుక మనం అనుకుంది డిస్కస్ చేస్తే నిజంగా చెప్తున్నాను, మీ లైఫ్ మీ చేతిలోనే ఉంటుంది. హ్యాపీగా మీరు ఎలా ప్లాన్ చేసుకుంటే అలా ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్, డిస్కస్ విత్ యువర్ ఆఫీస్ ఆల్వేస్ ఓపెన్ యువర్ ఆఫీస్, అప్డేట్ యువర్ స్టేటస్. సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్. సో ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఇట్స్ మీన్స్ 2-3 minutes, ఎందుకంటే థ్యాంక్ యూ మేడం. టైం చాలా వాల్యుబుల్ అందరికీ కూడా. దెన్ వీఆర్ క్లోజ్. చూడ సార్. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మీనాక్షి మ్యామ్. మేడం యాక్చువల్లీ మీరు చెప్పింది అయితే నాకు చాలా ఇష్టమైంది. ఏమేంటి అన్నీ చేసింటాం, ఫీల్డ్ వర్క్ కానీ క్లోజింగ్ కానీ అన్నీ అయింది, పేఅవుట్ రాకపోతే మూడే అప్సెట్ అయిపోతుంది. వేరే వాళ్ళకి ఎవరికో కాదు, మనకి కూడా రియల్గా నేనే చెప్తాను. ఫస్ట్ టైము నాది కేవైసీ ఏమో అప్డేట్ అయ్యిండలేదు, నాకే తెలియదు అప్పుడు. ఆ తర్వాత చూడసారు చూసి చెప్పారు, మేడం మీది కేవైసీ అప్డేట్ అయ్యిండలేదు, డీటెయిల్ పెట్టండి ఫస్ట్ అని. ఆ తర్వాత నేను మీకు పంపించాను. నెక్స్ట్ వీక్ అయితే అయ్యింది. బట్ ఏమేంటే అంత అప్సెట్ లేదు. నేను నా వర్క్ నేను కంటిన్యూ చేశాను, అంటే నాకు నమ్మకం ఉండింది కాబట్టి, తెలుసు కాబట్టి నేను కంటిన్యూ చేశాను. బట్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మీరు చెప్పినట్లు మండే క్లోజింగ్ అయిన తర్వాత కానీ, ట్యూస్డే కానీ లేదా వెడ్నెస్డే మార్నింగ్ కానీ ఒకసారి అందరిది చెక్ చేసి న్యూ ఐడీస్ ఉంటే దాన్నే ఫస్ట్ రెడీ చేయిస్తున్నాను మ్యామ్. కేవైసీ కావచ్చు, ఏమైనా అప్డేషన్ ఉంటే అన్నీ కూడా చూసుకొని ఒకసారి రెడీ చేయిస్తున్నాను. తర్వాత టీమ్ని అంతే మనం ఫాలోఅప్ చేసుకోవాలి. విర్చువల్ ఆఫీసు మనం ఎప్పుడూ ఎనీ టైం హెడ్ ఆఫీస్కి అయితే విజిట్ చేయలేం కదా. మన టోటల్ టీమ్ అంతా మన చేతిలో ఉంది అని మీరు అప్పుడైనా చెప్పారు. మొబైల్ ద్వారా కావచ్చు, ల్యాప్టాప్ ద్వారా కావచ్చు, అన్నీ మన దగ్గర ఉన్నప్పుడు కనీసం మనకు దాన్ని చూసేది తెలియలేదు అన్నప్పుడు వ్యర్థం అవుతుంది. కాబట్టి దీన్ని గురించి మీరు ఈరోజు మాకు చాలా బాగా చెప్పించారు మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. చూడండి సార్, గోపి గారు మాట్లాడుతా అన్నారు, వన్స్ మాట్లాడండి, దెన్ మీరు క్లోజ్ చేయండి. సో నేను ఇక్కడ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. చాలా మీరు గమనించారో లేదో,
వన్స్ మీరు ఐడి లాగిన్ చేసిన తర్వాత కేవైసీ ప్రాపర్ గా చేయకపోతే మీకు ఐడి ఓపెన్ కాదు. చూడండి సార్, మీరు గమనించారు ఆప్షన్ ఎందుకు ఆప్షన్ అంటే చాలా మంది స్టార్టింగ్ లో ఇది తీసేయమన్నారు. మేడం ఈ ఆప్షన్ మాకు చాలా ప్రాబ్లం ఉంటుంది, తీసేయండి అన్నారు. నేను ఒకటే చెప్పాను సార్, మీ రిలేషన్ అయితే ఓకే వదిలేయండి, బట్ కొత్త వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు పర్టికులర్ గా వాళ్ళ కేవైసీ మొత్తం తీసుకున్న తర్వాతనే మీరు ఐడి లాగిన్ చేయండి. ఎందుకు అంటే వాళ్ళు నెక్స్ట్ ఏం చెప్తారు అంటే మాకు పేఅవుట్ పర్లేదు కాబట్టి మేము బిజినెస్ చేయలేము అంటారు. అందుకోసమే వాళ్ళు కేవైసీ సబ్మిట్ చేయకపోతే ఇన్వాయిస్ కూడా జనరేట్ చేయకుండా ఆప్షన్ ఇచ్చాను నేను. వ్యాలెట్ రిక్వెస్ట్ ఒకటి పెట్టొచ్చు, దెన్ ఇన్వాయిస్ క్రియేట్ చేయాలంటే వాళ్ళకి ఓపెన్ అవ్వదు. చూడండి సార్ ఆప్షన్ ఉంది కదా, మీరు చూసారు కదా. అది మంచిది మేడం. యాక్చువల్లీ ఇప్పుడు చాలా మంది లీడర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి డబ్బులు వచ్చే చూసుకుంటారా వర్తు జూనియర్ గురించి ఆలోచించారు మేడం. చాలా మంది ఒక మైండ్ సెట్ ఉంది యాక్చువల్లీ, నెగ్లిజెన్సీ చేస్తారు. మేము కూడా కొన్ని ప్రీవియస్ కంపెనీల సమస్యలు అవి చాలా ఇబ్బంది పడినాం. ఇది క్లియర్ గా ఉంది మేడం. దానికి ఇంకా వర్క్ ఏముంటది, క్లియర్ గా వాళ్ళు కేవైసీ సబ్మిట్ చేసిస్తే క్లియర్ అయిపోతారు మేడం. అది మంచిదే మేడం. అది చూడండి సార్, ఒక ఇద్దరు ముగ్గురితో మాట్లాడించి దెన్ వైండ్ అప్ యువర్ సెషన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, అందరికి కూడా వన్స్ అగైన్. సో నెక్స్ట్ చౌడా సార్ కంటిన్యూ చేస్తారు. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ మేడం. మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మాట్లాడ